మంచిది. మనం మరొకసారి ఆ మాట చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. మీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని చెప్పే ముందు చిన్న మాటలు చెప్పి వాక్యాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాను. మీ అందరికీ సినీ యాక్టర్ బ్రహ్మానందం తెలుసు కదండి. బ్రహ్మానందం తెలుసు కదండి, కమిడియన్ బ్రహ్మానందం సార్. మీరు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు మంచి కమిడియన్ గా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేకపోయారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి బ్రహ్మానందాన్ని కొంతమంది అడిగి ఉన్నారు. అడిగితే అతను తన సమాధానం చెప్తే ఏమంటున్నాడంటే, నేను అందరిలాంటి వాడిని, నాలో ఏ గొప్పతనమో లేదు. ఒక లైట్ ఇలా వచ్చి వెళ్తా ఉన్నప్పుడు అది ఒక్కొక్కరి మీద వెళ్తా ఉంటది. అది ఎవరి మీద వచ్చి ఉంటుందో వాళ్ళు అది ఎంతసేపు వారి మీద ఉంటే అంతలాగా అనేకుల్ని ప్రభావితం చేస్తారు, గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతుంటారు. అయితే ఆ వెలుగు నా మీద ఇంకా కొంచెం ఎక్కువసేపు, అందరికంటే నా మీద ఆ వెలుగు ఇంకా ఎక్కువసేపు ఉన్నది. అందుకనే ఈరోజు ఈ స్థానంలో నేనున్నాను. ఈ మాట మీరు అందరూ అడిగినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి తనను తాను తగ్గించుకొని చాలా చక్కనైన మాటలు మాట్లాడినారు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్యంలో కూడా దేవుడు ఆ మాటను తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ మాట ఒక ఆజ్ఞ. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిస్తున్న ఒక ఆజ్ఞ. ఎప్పుడైనా సరే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఒక ఆజ్ఞను ఆయన ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను మనం ఖచ్చితంగా పాటిస్తే దాని యొక్క పర్యవసానాన్ని, దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం తప్పకుండా పొందుకుంటాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూసినప్పుడు అక్కడ ధన్యతల గురించి చెప్పబడతా ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడగలరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి విషయమై ఆకలి గొప్పలు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా అక్కడ కొన్ని ధన్యతల గురించి మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని మీద ఈ ధన్యతను మనము పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం అర్థమవుతా ఉంది అని అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరైతే వారి యొక్క ఆత్మను బట్టి దీనత్వాన్ని వహిస్తారో, నేను ఈ లోకంలో జీవించినంత మట్టుకు జీవిస్తున్నాను, నేను చనిపోయిన తర్వాత నా యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అది నాకు తెలియదు అని ఏ మానవుడైనా సరే తన హృదయంలో అనుకొని జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయన నిజమైన దేవుడని మోకరించి ప్రార్థించి, ప్రభువా నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని ఎవరైతే తమను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడుగుతారో అట్టి వారికి దేవుడు ఏం చేస్తాడంట, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు. చెప్పడం దేవుని అనుగ్రహిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంటే దాని వెనుక దేవుడు ఏం చేస్తాడంట, మనకి ప్రతిఫలాన్ని కూడా దయచేసేవాడిగా ఉంటాడు. ఇక్కడ కూడా దేవుడు ఈ మాటను ఆజ్ఞగా ఇస్తా ఉన్నాడు. అయితే ముందుగా ఈ ఆజ్ఞల గురించి మనం చదువుకుందాం, నేర్చుకుందాం. ఆ తర్వాత ఆ ఆజ్ఞను పాటించడం ద్వారా దేవుడు మనకి ఎటువంటి మేలులను ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని కూడా మనము చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇలాగనే పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆయన ఇచ్చిన ఆ ఆత్మకు ఎలా స్పందించాలో మనం చూసుకుని మనం ఎలా స్పందించాలో
తర్వాత ఆయన ఇచ్చే ఆశీర్వాదాల గురించి ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము అనే వ్యక్తి మనకి కనిపిస్తా ఉన్నాడు. అయితే దేవాది దేవుడు అబ్రహాముతో ఎవరు మాట్లాడినాడు? ఆదికాండ గ్రంథంలో 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలుచుకున్న విధానమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహామునకు దేవుని వాక్కు ప్రత్యక్షమై దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా నీవు లేచి ఇదిగో నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశములకు వెళ్ళము అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, అబ్రహాం ఏం చేస్తాడో తెలుసండి? 4వ వచనం చదువుతాం. 12వ అధ్యాయం 4వ వచనం ఆదికాండ గ్రంథము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం, అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాం ఏం చేశాడండి? దేవుని ఆజ్ఞకు విధేయుడయ్యాడా? అవిధేయుడయ్యాడని? విధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన ప్రకారముగా అతడు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే మనం ఇంకొక వ్యక్తుల గురించి కూడా చూసినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 1-2 వచనాలు చదవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తమ ప్రవక్త అయిన యోనాతో మాట్లాడుతూ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి బహు ఘోరమైన కనుక నీవు ఇప్పుడే ఆ పట్టణములకు వెళ్ళి ఇదిగో ఇంకా రానున్న 40 దినాలలో నేను ఆ పట్టణాన్ని అంతటిని సమూలంగా నాశనము చేయబోతా ఉన్నానని నువ్వు వెళ్ళి ఆ పట్టణస్థులకి ప్రకటన చేయమని దేవుడు మాట్లాడి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా ఏం చేశాడండి? యోనా ఏం చేశాడు? నినివే మహాపట్నం వెళ్ళాడా? వెళ్ళలేదు. అతడు నినివే మహాపట్నానికి వెళ్ళమని దేవుని చేత ఆజ్ఞాపించబడినప్పటికీ అతడు నినివే మహాపట్నం వెళ్ళక తార్షీషునకు పోగు వాడలోకి వెళ్ళిపోతాడు. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడు కాక అవిధేయుడు అవుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజానికి ఈ ఇద్దరిని, అబ్రహాముని యోనాని మనం పరిశీలన చేసినట్లయితే ఎవరికి దేవుని మాట వినడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది, ఎవరికి అవకాశం ఉన్నదో మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము దినాలను గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క స్థితిగతుల గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాము కల్దీయుల దేశంలో ఒక అన్య జాతిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని అన్య మతానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. అతను కల్దీయుల దేశంలో దొంగలు అమ్ముకునే ఒక వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తికి కుమారుడిగా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని అన్యుడైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమవడాన్ని బట్టి, దేవుడు అబ్రహాముతో మాట్లాడడాన్ని బట్టి అబ్రహాం ఏం చేశాడండి? దేవునికి విధేయుడయ్యాడు. కానీ యోనా విషయానికి మనం వచ్చినప్పుడు యోనా దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజల్లో ఒకడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుడు యోనా దేవుని యొక్క ప్రవక్త. దేవుని యొక్క ప్రవక్త అయి ఉండి దేవుడు ఆజ్ఞాపిస్తే యోనా ఏం చేస్తున్నాడంట? అవిధేయుడు. అతడేమో అన్యుడు, ఇతడేమో దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు కూడా అతడు ఏం చేయలేదు? దేవుని మాటకి విధేయత చూపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అబ్రహాము గురించి మనం చూసినట్లయితే అబ్రహాము దినములలో పరిశుద్ధ గ్రంథము లేదు.
పరిశుద్ధ గ్రంథము లేదండి. కానీ యోనా సమయానికి వచ్చేసరికి మోషే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని రచించాడు. ఆది కాండము, నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్య, ద్వితీయోపదేశ కాండముల వరకు కూడా ఆ 5 గ్రంథాలని రాసి దేవుని ఎదుట ఎలా ఉండాలో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు వారి పితరుల ఎడల ఎటువంటి గొప్ప కార్యాలను చేసి ఉన్నాడో సమస్తము కూడా యోనాకు తెలియపరచబడి ఉన్నది. వాక్యము తెలియని వ్యక్తేమో దేవునికి లోపడ్డాడు. వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగిన వ్యక్తి, దేవుని ప్రవృత్తి అయిన వ్యక్తి యోనా దేవునికి విధేయత చూపలేదు. ప్రియమైన దేవుడున్నారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము తిరుమలలో ప్రయాణం చేయడం అంటే ఎంతో కష్టంగా కూడుకున్న ప్రయాసండి. ప్రియమైన దేవుడు పెట్టారా, ప్రయాణం చేస్తే కొన్ని దినాలు కాలినడకగా నడవలసిన రోజులవి. అటువంటి దినాల్లో కూడా అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు. కానీ యోనా సమయానికి వచ్చేసరికి అతడు ప్రయాణం చేయడానికి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. వాడలలో ప్రయాణం చేసే దినాలవి. ప్రియమైన దేవుడు పెట్టారా, చాలా సులభంగా దేవుడు చెప్పిన పని చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా యోనా దేవుడికి అవిధేయుడయ్యాడు. కానీ అబ్రహాం మాత్రం ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. వాక్యంలో అబ్రహాము గురించి ఏమని రాయబడతా ఉందో తెలుసండి. దేవుడు అబ్రహామును ఎక్కడికి వెళ్ళాలో అతనికి సంపూర్ణంగా తెలియపరచక మునిపే, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక మునిపే దేవుని యొక్క విశ్వాసంతో అబ్రహాము ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యోనా, ఇదిగో నీవు నినివే మహాపట్నానికి వెళ్ళాలని దేవుని చేత ఖచ్చితంగా ఆజ్ఞాపింపబడినప్పటికీ కూడా అతడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, చూసాం కదండి అబ్రహాము జీవితానికి యోనా జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని మనం చూసాం. ఎవరికి దేవుని మాట వినడానికి ఎక్కువ అవకాశం ఉంది? ఎవరికి ఉందండి? యోనాకే ఎక్కువ అవకాశం ఉంది. అబ్రహాము అవకాశం లేదు. అయినా కానీ దేవుని యొక్క విశ్వాసంతో వెళ్ళి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పుడు యోనాను గురించి మనం చెప్పుకున్నప్పుడు యోనా ఎటువంటి వ్యక్తి, యోనా ఎందుకు అలా చేశాడు అని మన అందరికి అనిపిస్తా ఉంది కదండి. అవునా కదా? యోనా ఒక ప్రవక్త ఉంది, దేవుడి వాక్కులు పొందుకునే వ్యక్తి ఉండి కూడా ఎందుకు యోనా అలా చేశాడని మన అందరికి అనిపిస్తాం. యోనాను గురించి మనం చిన్న చూపు చూస్తా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యోనాకి మనకి పోలిక కూడా చూసినట్లయితే మనం ఈ రోజు ఎలా ఉన్నాం? యోనా తన జీవితంలో దేవుని యొక్క వాక్కును పొందుకున్న వ్యక్తి. ఈ రోజు యోనా కంటే కూడా ఎక్కువగా దేవుని వాక్యం మనకి ప్రకటింపబడుతుంది. యోనా దినాలకి పరిశుద్ధ గ్రంథాలు 5 గ్రంథాలే ఉన్నాయి. ఈ రోజు మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. మరి 5 పుస్తకాలు చదివిన కంటే 66 పుస్తకాలు చదివిన మనము దేవునికి అత్యధికంగా విధేయులవలసిన వారు. ప్రియమైన దేవుని దగ్గర గమనించండి, ఆ రోజు యోనా కంటే కూడా ఈ రోజు దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన, రెవల్యూషన్ మనందరికీ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త మనకుంది. ఆ దినాల్లో యోనాకి లేదు. ప్రియమైన దేవుని గురించి గమనించండి, ఆ దినాలలో యోనా ప్రయాణం చేయాలంటే వాడలో ప్రయాణం చేయాలి. ఈ రోజు మనమైతే చక్కగా హెలికాప్టర్లో ప్రయాణం చేయొచ్చు, బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు, ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు. ఎక్కడికంటే అక్కడికి క్షణాల్లో వెళ్ళిపోవడానికి మన దగ్గర బండ్లు వచ్చేసాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ రోజు దేవుని మాట వినడానికి, దేవుడు చెప్పిన కార్యం చేయడానికి, దేవుని ఎడల దేవుడు మన ఎడల కలిగిన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? యోనాకి ఎక్కువ అవకాశం ఉందా? మనకి ఎక్కువ అవకాశం ఉంది? మనకే ఎక్కువ అవకాశం ఉంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేశంలో యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని దేవుడు మాట్లాడతా. ఏ స్థితిలో నీవు ఉన్నావో దేవుని కార్యాలను చేయలేక, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ, దేవుడిచ్చిన తలాంతుని నీవు ఉపయోగించక, నీవు దేవునికి వ్యతిరేకంగా ఎలా విడుదలై ఉన్నావో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోనా చెప్పిన మాట వినకపోవడాన్ని బట్టి ఈరోజు తనకు తాను హాని చేసుకున్నాడు. సముద్రంలో ఉన్న మత్స్యము కడుపులో 3 దినాలు
యోనాది. అతను సముద్రంలో అతను ఎక్కడ వారందరికీ కూడా ఆటంకంగా మారిపోయాడు. వారందరూ కూడా ప్రాణభయంతో తమ తమ దేవులకు మొక్కుబడులు చెల్లించాలనే మాట మనం అక్కడ చదువుతా ఉన్నాం. నినివే మహాపట్నస్తులకి ప్రకటింపబడాల్సిన సువార్త యోనాను బట్టి ఆలస్యము చేయబడింది. కానీ అబ్రహాము దేవుని మాటను విన్నాడు. అబ్రహాము యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారం అతను చేస్తున్నాడు కనుక ఈరోజు అబ్రహాము ఏమని పిలువబడతా ఉన్నాడు? విశ్వాసులకు తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడు కదా, అబ్రహాము బాగా ఆశీర్వదించబడ్డాడంటే దానికి కారణము దేవుని యొక్క ఆజ్ఞకు అబ్రహాము శిరసాయించాడు కనుకనే తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నీ జీవితంలో నీవు కూడా ఏదైనా సరే నా జీవితంలో దేవుడు చేయాలని ఆశలు నీవు కలిగి ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ నలుగురు కట్టుకొని యెహోవా కార్యములు చేయడానికి నువ్వు బయలుదేరమని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడతా. నీ మీదకి వెలుగు వచ్చిందని ఇప్పుడు నీవు పోవాల్సిన సమయం, ఇప్పుడు నీవు పని చేయాల్సిన సమయం, ఇప్పుడు నీవు యెహోవా కొరకు త్యాగపూరితంగా బ్రతకాల్సిన సమయం వచ్చినదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మనకిచ్చే ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము ఖచ్చితంగా పాటిస్తే మరి దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా 20వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగాను నీ దుఃఖ దినములు సమాప్తమునగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞకు మనము లోబడటం ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ దుఃఖ దినములు సమాప్తమునగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీవు నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయాన్ని బట్టి నీ హృదయంలో వేదన కలిగి ఉన్నావో, బాధ కలిగి ఉన్నావో, అనేక దినాలుగా దేవుని సన్నిధిలో ఏ విషయాన్ని బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నావో ఆ విషయాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని కొరకు లేచి పేదల్ని దేవుని కొరకు నీవు మహిమ కార్యాలు, నీవు గొప్ప కార్యాలు చేయడానికి కోరుకుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీ యొక్క దుఃఖమును సమాప్తం చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో నీవు కలిగి ఉన్న లోపంతి, నీ జీవితంలో నీవు దేని కొరకు ఈ రోజు నీవు కన్నీరు కారుస్తా ఉన్నావు, దుఃఖాన్ని కలిగి ఉన్నావు, ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతా ఉన్నావు, ఆస్తి తగాదులా నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిలేకపోవడమా, అప్రమాదమా, ఏంటి దీర్ఘకాలిక వ్యాధులతో నీవు బాధింపబడుతూ ఉన్నావు, దేని కొరకు నీవు బాధింపబడుతూ ఉన్నావు, దేని కొరకు నీవు కన్నీరు కారుస్తా ఉన్నావు. దేవుడు నీ దుఃఖమును ఆయన సమాప్తము చేస్తారంట. నీవు కాచిన కన్నిటిని ఆయన చూస్తా ఉన్నాడు. చాలా మంది ఈరోజు మాట్లాడుతున్నారు, అయ్యో ఎన్నో దినాలుగా దేవుని మందిరంలో చేరి నేను ప్రార్థన చేస్తున్నావు, నీ కన్నీరు కారుస్తా ఉన్నానండి. అసలు దేవుడు వింటున్నాడా? దేవుడు చూస్తున్నాడా? ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఈ శ్రమలు అని చెప్పి చాలా మంది ఏం చేస్తా ఉన్నారు కదండి, అవిశ్వాసాన్ని వెళ్ళగలుగుతూ ఉన్నారు. అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, ముందుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు లేమో తేజములోనూ యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నిటిని దేవుడు చూశాడు, నీ కన్నిటికి ఆయన సమాధానం ఇస్తా ఉన్నాడు. ఈ రోజు నీవు ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందులే దీవెన, ఎందుకు ఆ దీవెన. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొందిన యాత్రను దేవుడు ఎప్పుడు కూడా
మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అని అంటే నువ్వు లేచి నువ్వు నడుము కట్టుకొని దేవుని కొరకు తేజరిగి నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్న గొప్ప కార్యములను, నీ ద్వారా దేవుడు జరిగించాలనుకుంటున్న పరిచర్యను నీవు చేయడానికి పుడుతుంది అలా నీ దుఃఖ దినములను ప్రభు ఏం చేస్తాడు, సమాప్తము చేస్తానన్నాడు. అలాగే 60వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుతుంది. స్వతంగా చూద్దాం. 60వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ. నీవు విసర్జింపబడటను బట్టి, ద్వేషింపబడటను బట్టి ఎవరు నీ మార్గములో దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయములను బహుతరములకు సంతోషకారణములను చేసేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను శాశ్వత శోభాతిశయములను బహుతరములకు సంతోషకారణములను చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన గ్రామంలో మన కుటుంబాలను తీసుకుంటే ఈరోజు ఎందుకు వీళ్ళు ఇంత శాంతి కలిగి సమాధానం కలిగి చక్కగా జీవిస్తా ఉన్నారు, వీళ్ళకి ఏలాంటి లేకుండా బ్రతుకుతా ఉన్నారు అని అంటే ఇదిగో వారి యొక్క కుటుంబంలో ఫలానా వ్యక్తి నీతిగా బ్రతికాడు, న్యాయంగా బ్రతికాడు, అనేకంగా సహాయం చేస్తాడు, చాలా కష్టపడ్డాడు, వ్యర్థంగా ధనాన్ని ఖర్చు చేయలేదు. అందులో బట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని తింటున్నారు. ఈరోజు 5,000 సమయానికి వాళ్ళు వెళ్తున్నాయనంటే ఆ మహానుభావుడు చేసిన ఆ కష్టానికి ప్రతిఫలమే ఈరోజు ఇలా ఉన్నారని చెప్పి గ్రామంలో కొందరు వ్యక్తులను బట్టి కొందరు కుటుంబాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నిన్ను బట్టి కూడా ఇటువంటి సాక్ష్యాన్ని చెప్పాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు అటువంటి సాక్ష్యము నిన్ను బట్టి చెప్పాలి అని అంటే ఎందుకంటే దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను నీవు తప్పక పాటించే వ్యక్తులుగా, పాటించే వాడిగా నీవు ఉండాలి. ప్రియమైన దేవుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బహుతరములకు ఏం చేస్తాడంటే సంతోష కారణంగా నిన్ను చేస్తాను. అబ్రాహాము దేవుడు చేశాడండి. బహుతరములకు సంతోష కారణంగా దేవుడు అబ్రాహాము చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా గొప్పగా హెచ్చిపోతా ఉంటారు. ఇశ్రాయేలీయులందరికీ అతిశయ కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులందరూ గర్వపడడానికి కారణం ఏంటో తెలుసనే? సైన్యముల అధిపతి యెహోవా వారికి తోడుగా ఉన్నాడని ఆ గొప్ప ఆలోచన, ఆయన యొక్క తోడు వారందరికీ కూడా అతిశయాన్ని కలగజేస్తా ఉంది. అయితే ఇశ్రాయేలీయులందరికీ అటువంటి అతిశయము కలగడానికి కారణం ఎవరో తెలుసా? అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడాన్ని బట్టి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రముల వారే ఇశ్రాయేలీయులు. ఈరోజు ఇశ్రాయేలీయులు మేము ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా పితరుడైన అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి విధేయుడయ్యాడు కనుకనే ఈరోజు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మేము అందరము కలిగి ఉన్నామని గొప్పగా చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇశ్రాయేలీయులకి అంతటి అతిశయాస్పదాన్ని కలుగజేసిన వారు ఎవరండి? అబ్రహాము. అబ్రహాము దేవుని మాటకు విధేయుడవడాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా అంత గొప్పగా ఉన్నారు. అందుకనే దేవాది దేవుడు కూడా ఆయన ఏమని పిలిపించుకోవాలనుకున్నాడు తెలుసండి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ఎవరు అదే ఆలోచన కలిగి ఉన్నారు. మందిరంలో, సంఘంలో ఉన్న నిన్ను బట్టి నన్ను బట్టి కూడా నేను ఫలానా వ్యక్తి దేవుడిని, నేను ఫలానా వ్యక్తులను ఆశ్రయించడాన్ని బట్టి వారి గ్రామం ఆశీర్వదించబడి, వారి కుటుంబం ఆశీర్వదించబడి, వారి సంఘం ఆశీర్వదించబడిందని గొప్పగా దేవుడు నిన్ను బట్టి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశిస్తా ఉండగా ఈరోజు నేను దేవుని మాటకి విధేయమయ్యే వారుగా ఉన్నామా, అవిధేయత కలిగించే వారుగా ఉన్నామా? నీ జీవితంలో నీవు కూడా తరములకు శోభాతిశయముగా నీవు ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటో దేవుని ఆజ్ఞకు
విధేయాలు ఒంటరిగా వచ్చాడండి అబ్రహాము. భారతీయుల ప్రపంచ దేశానికి ఒంటరిగా వచ్చాడు. వివాహము అతనికి ఇంచుమించుగా 50 సంవత్సరాల వయసులో అయిందని మనం అనుకున్నప్పటికీ కూడా అతని 75 అయ్యాక దేవుడు పిలుచుకున్నాడు. 25 సంవత్సరాలు పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఒంటి కొమ్మ సొంటిగా అన్నట్టుగా ఎటువంటి ఫలితం లేకుండానే అబ్రహాము ఉన్నాడు. అయితే అబ్రహాము జీవితంలో లోటును బట్టి దేవుడు అతన్ని దర్శించి అతని దేవుని యొక్క మాట అబ్రహాముకు తెలియపరిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క విశ్వాసంతో ఒంటరిగా కనాను దేశానికి వచ్చాడు. ఈ రోజు ఎంతమంది ఉన్నారండి అబ్రహాము సంతానము? ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశాలు అని పిలువబడతా ఉన్నాడు. నువ్వు అనేక ఆశీర్వాదకరంగా ఉంటున్న భూమి యొక్క సమస్త వంశాలను నీ యొక్క ఆశీర్వదించబడదని దేవుడు ఏం చేశాడండి? అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం నేటికి ఇంకనూ నెరవేరుతూనే ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నారండి? ఇతరులు అబ్రహాము సమానులే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము కూడా అబ్రహాము కుమారుడే, విశ్వాసాల తండ్రి అబ్రహాము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేటికి క్రైస్తవము అనేక నలుమూలలకి వ్యాప్తి చెందుతున్నంత వరకు కూడా అబ్రహాము సంతానం నానాటికి విస్తరిస్తా ఉంది. చప్పట్లు పెట్టి దేవుడు నామమున ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అనేకులుగా ఆశీర్వాద కారణంగా ఉండాలి అని అంటే దేవుడు మాట్లాడతాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నువ్వు లేచి దేశానికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నీ నడువును హత్తుకోవాలి. అలాగే మూడో మాటగా చూసి మనం ముగించుకున్నాం. చూడండి 11వ వచనాన్ని చదువుకుందాం. 11వ వచనం అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. నీ వద్దకు జనముల భాగ్యము తేబడినట్లు నీ ద్వారములో రాత్రి పగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జనముల భాగ్యము నీ వద్దకు తేబడినట్లు నీ ద్వారములు మూయబడక నిత్యము తెరవబడి ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఎన్నో సంవత్సరాల క్రితం నేను మందిరానికి వచ్చానండి. నేను ఆ రోజు అలా ఉన్నాను, ఈ రోజు కూడా అలానే ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి పేరు లేదు. ఏదొచ్చిన వ్యాపారం మొదలుపెట్టాను, లేదంటే నా జీవితంలో ఏదొచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఎటువంటి పేరు లేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని ఉంటారా, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జనముల భాగ్యము యొక్కము దేవుడుగా నీ ద్వారములు మూసివేయబడక నిత్యము తెరవబడి ఉన్నట్లుగా దేవుడు చేస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ఉంటారా, అనేక దినాలుగా నీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేక, ఎటువంటి ఆశీర్వాదం లేక, పెట్టడానికి ఎక్కడ వేసిన బంగారు అక్కడే అన్నట్లుగానే నీ జీవితం ఉంటే ఈరోజు నువ్వు ఆలోచన చేయి. దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞల గురించి నువ్వు ఆలోచన చేయి. ఈ ఆజ్ఞను నీవు శిరస్సు వహిస్తే, నీవు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదించేవాడిగా ఉంటాడండి. అసలు దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు అబ్రహామును నన్ను ఆశీర్వదించాడు. ఆ ప్రాంతంలో అబ్రహాము నాతో కలిసి నివసించలేనంతగా వారి యొక్క పశు సంపద దేవుడు ఆశీర్వదించున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. దేవుడికి ఇయ్యాలన్నా మనకి బతుకునే, దేవుడికి ఇయ్యాలన్నా మనం అనుగ్రహిస్తాము. దేవుడి చేత ఆశీర్వాదం కూడా అలాగే పొందుకోండి. ఇచ్చిన కొలది ఆశీర్వదించే దేవుడు ఆయన. ప్రియమైన దేవుడి దగ్గర అబ్రహాముని యోగులు దేవుడు ఆశీర్వదిస్తే వారిద్దరు కలిసి ఆ ప్రాంతంలో నివసించలేకపోయారంట. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుందో తెలుసా? ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి నువ్వంతా పంటని కోస్తున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా? పట్టిందల్లా బంగారమే.
ఇస్సాకు అబ్రహాము ఆ బావులన్నిటిని తవ్వించాడంట. జనాలు కలిగిన బావులు ఇస్సాకు దొరికినాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఫిలిష్తీయులు రావడం, ఇది మా బావి, ఇది నీది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి 4 సార్లు బావులు తప్పినప్పుడు కూడా అలాగే వెళ్ళగొట్టుకున్నారట. అయితే దేవుడు అతనికి తోటి ఉండడాన్ని బట్టి వారేం చేస్తున్నారో తెలుసండి. అదేం చేస్తున్నారో తెలుసా? ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ముగించుకుందాం. త్వరగా ఆ మాటను చదవండి. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండగా చూసితివి గనుక నాకును నీకును మధ్య సరిగ్గా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తులైతే ఇస్సాకుని ఆ దేశంలో ఉండకుండా, ఆ బావులను స్వాధీనపరచుకోకుండా వెళ్ళగొట్టి ఉన్నారో వాళ్ళు ఇస్సాకు దేవుడు తోడని చూసి, ఇదిగో నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూసితిమి కనుక మేము నీకు కీడు చేయక నిన్ను క్షేమముగా అక్కడి నుండి పంపించి వేసామే, కానీ నీకు ఏ కీడు మేము చేయలేము. ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక, నీవు మాకంటే గొప్పవాడు ఉన్నావు కనుక, నీవు మా మీద ప్రతీకారం తీర్చుకోనుకున్నట్లుగా నీకును మాకును మధ్యలో ఒక ప్రమాణము చేసుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయమో చూడండి. శత్రువులు ఇస్సాకును చూసి భయపడి శత్రువులు వచ్చి ఏం చేసుకున్నారంట? నిబంధన చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను కూడా అనేకులు ఎందుకు పనికిరాని వాడవని, వ్యర్థమైన వాడవని, నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని నీ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో అందరూ తప్పు చూస్తున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజు నీ ఆత్మకు లోబడితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను కూడా జనముల భాగ్యములు ఎంతగా తేగలిగినట్లుగా, నీ ద్వారములు మూసివేయబడిన నిత్యము తెరవజేయబడినట్లుగా, ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, లోతును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆయన మన పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంది. మధ్యాహ్నాల సమయంలో మనతో మాట్లాడుతాం. ఈ మాటలన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడతాడు. యెహోవా వెలుగు నీ యొక్కకు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీదకు ఉదయించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి, సంఘములో నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి, దేవుడి కొరకు నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను, ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, దేవుడి కొరకు దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నాలో ఉన్న ధనాశను బట్టి, నాలో ఉన్న నా కుటుంబమైన మనస్తత్వాన్ని బట్టి ఈరోజు నేను చేయలేకపోతున్నాను అని నీ మనస్సాక్షి నీ మీద ఆరోపణ చేస్తే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు విధేయత చూపించినట్లయితే, యాత్రకు లోబడినట్లయితే నువ్వు దేవుడు నీతో మాట్లాడు. నీ దుఃఖ జన్మలు సమాప్తమగును. నువ్వు తరతరములకు ఆశీర్వాదకరముగా ఉంటావు. నువ్వు జన్మల స్వాస్థ్యం నీ యొక్కకు తేవన్నట్లుగా నీ ద్వారములు నిత్యము తెరవబడి ఉంటాయని నువ్వు మనతో మాట్లాడుచుండగా ఇప్పుడు ఆత్మకు మన అందరూ వివేకమయ్యగా అట్టి దీవెనలు, దేవుని పరలోక రాజ్యపు దీవెనలు మనందరం మెండుగా పొందుతుందాం. దేవుడు అట్టి కృప మీకు నాకు మనందరికీ దయచేయును గాక. ఆమె ఇంతవరకు నా మాటలు లోతుగా ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. గట్టిగా చప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు
చాలా భారమైనటువంటి ప్రయాణం. రాత్రంతా ప్రయాణం చేసి ఉద్యాన్నే మధ్యాహ్నానికి వచ్చి లేకుండా తన ఆరాధన చూసుకొని ఇంతవరకు చక్కటి వర్తమానం మీరు చెప్పండి. లేపు ఏ నీకు చాలా అద్భుతమైన